మొంతా తుఫాన్ విధ్వంసంతో శ్రీకాకుళం రోడ్లు దారుణంగా మారాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు కాస్త తుఫాన్ ఎఫెక్ట్తో మరింత అధ్వానంగా తయారయ్యాయి. వీలైనంత వేగంగా రోడ్లు మరమ్మతులు చేసి తమ కష్టాలకు తెరదించాలని శ్రీకాకుళం వాసులు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రోడ్లు నరకానికి నకళ్లుగా తయారయ్యాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు కాస్త మరింత అధ్వానంగా మారాయి. గ్రామాలు, మండలాలను కలిపే స్టేట్ రహదారులు కొట్టుకుపోయాయి. ప్రధాన రహదారులు సైతం గుంతలమయం కావడంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న నేతల ప్రకటనలు కార్యరూపం దాల్చడం లేదు. జిల్లాలో R&B పరిధిలో 1988 రోడ్లు, పంచాయతీరాజ్కు 2000 రోడ్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా గోతులమయమయ్యాయి. కీలక ప్రజా ప్రతినిధులు ఉన్న నియోజకవర్గాల్లో సైతం రహదారులు నరకాన్ని తలపిస్తున్నాయి. ఆమదాల వలస దాటి పాలకొండ వెళ్లాలన్నా, కొత్తూరు రోడ్లో వెళ్లాలన్నా గుండెలు బిగబట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీకాకుళం నుంచి పాలకొండ వరకు రోడ్డు ఏదైతే ఉందో చాలా అధ్వానంగా ఉంది. ఈ రోడ్లు దీనికి అక్కడ హైవే పర్మిషన్ లేకపోయినా కానీ హైవే లారీలు అన్ని ప్రతిదీ తిరగటం వల్ల చాలా రోడ్డు విపరీతంగా గుంతలు అంతా పడి కనీసం ఆటో వెళ్ళటానికి కూడా లేని పరిస్థితిలో ఉంది. ఇదే మెయిన్ రోడ్. ఇక్కడ రాజాము, విజయనగరం, విశాఖపట్నం మీద నుండి వచ్చిన బళ్ళు కూడా ఇలా వయా శ్రీకాకుళం మీద నుండి పార్వతీపురం తరలించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోడ్డు చాలా అంటే చాలా దారుణంగా ఉంది. పాలకొండ, టెక్కలి, పాతపట్నం, ఆమదాల వలస, పలాస, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో గ్రైనేట్, కంకర లారీలు అధికంగా తిరుగుతున్నాయి. రోడ్డు 55 టన్నుల వరకే పరిమితం. కానీ 70 నుంచి 80 టన్నుల గ్రైనేట్ లారీలు వెళ్తుంటాయి. ఇసుక లారీలు తిరిగే R&B రోడ్డులు 25 నుండి 35 టన్నుల వరకు తట్టుకోగలవు. కానీ 35 నుండి 45 టన్నులు ఇసుక తీసుకుని వెళ్తుంటాయి. 6 నెలల క్రితం శ్రీకాకుళం శివార్లోని పెదపాడు వద్ద గ్రైనేట్ లారీ RTC బస్సును ఢీకొట్టింది. ఈ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. బస్సులో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్లు బాగోలేక ఎక్కడికక్కడ యాక్సిడెంట్లు అయితే చచ్చిపోతారు జనాలు. దీనికి ప్రభుత్వం చూసి సర్వీస్ బాగు చేస్తే మంచిది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చిన కానీ రోడ్లు వేస్తామన్నారు. ఇప్పుడు మాత్రం రోడ్లు స్పందించలేదు. రోడ్ల కోసం రోడ్లకి ఇప్పుడు ఎంతమంది చేస్తారు? ఈ రోడ్లు అయిపోతాయి, ఓట్లు కూడా తగ్గిపోతాయి. మీకే నష్టమో. నర్సన్నపేట మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పారశల్లి నుంచి రెల్లి వలస మీదుగా అల్లాడం రహదారిపై వర్షాకాలంలో ప్రయాణించలేని దుస్థితి నెలకొంది. మడపం వంతెన నుంచి బుచ్చిపేట మీదుగా వయా చేనుల వలస, లుకలాం రోడ్డు రాళ్లు తేలి ఉంది. కామేశ్వరిపేట వెళ్లే మార్గం బూడిద వేసి సగంలో వదిలేశారు. నరసన్నపేట నుంచి బసివలస వెళ్లే రహదారి గోతులమయంగా మారింది. హీరమండలం, ఎల్లన్పేట మండలాల్లో అలీకాం, బత్తిలి ప్రధాన రహదారి పూర్తిగా పాడైపోయింది. పెద్దకొల్లి వలస, R&R కాలనీ, స్కాట్పేట, ఎల్లన్పేట జంక్షన్ల వద్ద గోతులమయంగా మారింది. మా గ్రామ సచివాలయం నుండి కొయ్యవనపేట వరకు ఉన్న సుమారుగా 4 కిలోమీటర్లు ఉంటుంది. 4 కిలోమీటర్లు కూడా 3 శతాబ్దాలుగా మేము ఎన్నో గ్రీవెన్స్ కానీ, ఎంతోమంది నాయకులకు కానీ, ఎన్నో అధికారులకు కానీ కలిసాము. కలిసిన కాడ కూడా మాకు ఈ నిరాశ కలిగింది. మాకు ఈ రోడ్డు అంట రేషన్ డిపోకి కానీ, స్కూల్ పిల్లలకు కానీ, 108 గర్భిణీ స్త్రీలు కానీ, ఒక బాగులేని పేషెంట్లకు కానీ, బ్యాంకు, APG బ్యాంకు ముద్దడికి రావాలన్నా, చాలా ప్రతి ఒక్క కార్యక్రమంకి రావాలన్నా వృద్ధులైతే రాలేకపోతున్నారు. ఎల్లన్పేట మండలం స్కాట్పేట నుంచి హీరమండలంలో పెద్ద కోరాడ వీధి వరకు ₹1 కోటి నిధులతో మార్చిలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా పాడైన రోడ్లకు మరమ్మతులు చేసి కొన్ని ప్రాంతాల్లో కొత్త రోడ్లను వేసి తమ బతుకులను రక్షించాలని సిక్కోలు వాసులు కోరుతున్నారు.